ఆంటీ ఆ ఫైల్ ఇలా అందివరా? మేడం, కొత్త మేనేజర్ గారు వస్తున్నారు. నమస్కారం అమ్మా. నా మరిది చలపతి, వన్ ఆఫ్ ది డైరెక్టర్. డౌట్గా చూస్తుందేంటి? కొంపతీసి బాంబు పెట్టింది నేనే అని గుర్తుపట్టేసిందే ఏంటి? నైస్ టు మీట్ యు సార్. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. మా అబ్బాయి ఆనంద్, అమ్మాయి వైష్ణవి. హాయ్. హలో. నిన్ను మన కంపెనీ మేనేజర్గా అపాయింట్ చేశాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రా కూర్చో. వీరు త్రినాథరావు గారు. వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్ ఈవెంట్ని మనకిచ్చారు. ఆ ఈవెంట్ని ఆనంద్ వైశ్యులు కలిసి డిజైన్ చేశారు. ఒకసారి విందామా? షూర్ మేడం. ఆనంద్, స్టార్ట్ చేయి. వెడ్డింగ్ ప్లస్ మెయిన్ ఎంట్రన్స్ని గ్రీక్ స్టైల్లో డిజైన్ చేశాం. ఫంక్షన్ హాల్ వరకు ఇటాలియన్ ఫ్లవర్స్తో బ్యూటిఫుల్గా పెట్టాం. ఆల్ ఇంటీరియర్ మొత్తం రిచ్ డెకరేషన్ ఉంటుంది. స్టేజ్ ని యుఎస్ మోడల్లో డిజైన్ చేశాం. ఫుడ్కి చైనీస్ చెఫ్లను పిలిపించాం. ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ డ్రెస్సెస్ ప్యారిస్ డిజైనర్ తో వర్క్ చేయించాం. ఒక్క నిమిషం ఆగండి. ఏంటిది మేడం? ఎన్ని కోట్లు సంపాదించినా ఫస్ట్ మేము తెలుగు వాళ్ళం. మా కూతురు పెళ్లి మా సాంప్రదాయం ప్రకారమే జరిపించాలనుకుంటున్నాం. వీళ్ళేమో యుఎస్, ఇటలీ, ఫ్రాన్స్ అంటూ వెస్టర్న్ కల్చర్ గురించి చెప్తున్నారు. సారీ మేడం. నువ్వు లేచి వెళ్ళిపోవాలనేరా ఇలాంటి నీచమైన డిజైన్ వీళ్లతో వేయించాను. మాకు నచ్చలేదు. 1 minute సార్. సార్ కూర్చోండి సార్. కూర్చోండి మ్యామ్. మాకు టైం లేదమ్మా, వేరే ఈవెంట్ కంపెనీ చూసుకోవాలి. ఐ నో సార్. ఎన్ని కోట్లు సంపాదించినా కూతురు పెళ్ళి అంటే తండ్రికి కంగారుగానే ఉంటుంది. మా కోసం ఒక్క 5 minutes ఆగండి ప్లీజ్. వాటర్ తాగండి. ముందు మ్యాటర్ చెప్పండి అమ్మా. 5 రోజుల పెళ్లి మీకు ఓకేనా? వాట్? ఇవి ఇప్పటి పెళ్లిళ్ళు కాదు, ఒకప్పటి పెళ్లి. 5 రోజులు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేడుక. కల్లాపు జల్లిన ప్రాంగణాలు, పసుపు జల్లిన గుమ్మాలు, మామిడి తోరణాలు, అరటి బోదలు, విస్తరాకులు, పట్టు చీరలు, పట్టు పంచలు, డోలు, సన్నాయిలు, ఇంకా మీరు చెప్తుంటే వినసొంపుగా ఉంది. మళ్ళొకసారి వివరంగా చెప్పండి.
ఇలా చేయాలనుకుంటున్నాము. ఇలాగే ఇలాగే నా కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నాం అమ్మా. మీరు ఓకే అయితే అలాగే చేస్తాము. సుమిత్ర గారు, ఈ అమ్మాయి చెప్పినట్టే నా కూతురు పెళ్లి జరగాలి. తప్పకుండా అండి. మా పిఏతో అడ్వాన్స్ చెక్ పంపిస్తాను. వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ చేయండి. అలాగే వెళ్ళొస్తామమ్మా. ఆ, నమస్తే. నమస్తే. వస్తామండి. అలాగే అమ్మా. థ్యాంక్ యూ వసుంధర. నీ వల్లే ఈవెంట్ మనకొచ్చింది. వసుంధరను చూసి నేర్చుకోండి. వెడ్డింగ్ డిజైన్ చేయమంటే మీ పబ్బు కల్చరు ఆ పైత్యం అంతా తీసుకొచ్చి పెట్టారు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? పిలిచి అవమానించడానికా? ఇంకెప్పుడు మమ్మల్ని పిలవకండి. పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయకండి. గో టు హెల్ప్ యూ అండ్ యువర్ బ్లడ్ ఈవెంట్స్. వైషు, ఆగండి ఆగండి. మమ్మల్ని ఆపే రైట్స్ నీకు లేదు. బీ ఇన్ యువర్ లిమిట్స్. మీరేం వరి అవ్వకండి వదినా. వాళ్ళకి నచ్చజెప్పి నేను వెనక్కి తీసుకొస్తాను. ఆ, ఏంటి మేడం ఇది? నా తలరాత వసు. నాలాంటి దానికి ఇలాంటి పిల్లలేంటని అనుకుంటున్నావా? ఆ, అదేం లేదు మేడం. వాళ్ళది ఇంకా చిన్న వయసు. అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు. వాళ్ళకి రావలసింది వయసు కాదు వసు, ఆలోచన, బాధ్యత. వాటి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. మనం అనవసరంగా ఆఫీస్కి వచ్చామనియా. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఇదిగో బాబాయ్ చెప్పాడని ఆఫీస్కి వచ్చాం. బాబాయ్ చెప్పాడని డిజైన్ చేశాం. ఈయన వల్ల ఇన్సల్ట్ అయ్యాం. సారీ ఆనంద్, సారీ వైషు. మీరు డిజైన్ చేసినవి చాలా బాగున్నాయి. అవి మీ అమ్మకి ఎక్కలేదు. ఆ ఎదవల్ది బ్యాడ్ టేస్ట్. మీరు మోడర్న్గా మ్యారేజ్ చేస్తానని చెప్తే వాళ్ళేమో కొబ్బరి మట్టలు, అరిటాకులు అంటూ పాతకాలాన్ని పట్టుకున్నారు. మీరేం డిసప్పాయింట్ అవ్వకండి. అసలు ఆ వసుంధర ఎవరు బాబాయ్? తన దగ్గర మేం నేర్చుకోవడం ఏంటి? కొత్త మేనేజర్ అంటమ్మా. నాతో కూడా చెప్పకుండా మీ అమ్మాయి అపాయింట్ చేసింది. తను వచ్చి రాగానే మమ్మల్ని ఇన్సల్ట్ చేసింది. మా డిజైన్ పక్కన పెట్టేలా చేసింది. తను మన ఆఫీసులో ఉండకూడదు బాబాయ్. మనకు నచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసులో ఉండగలిగారా బాబు? వెంటనే పంపించేయలేదు. ఈ వసుంధరకు కూడా వెంటనే బూస్టింగ్ ఇవ్వండి బాబాయ్. ఏదో ఒక రీజన్ చెప్పి వెంటనే ఫైట్ చేయండి. తప్పకుండా అమ్మా. ఇక మీదట ఆ పని మీదే ఉంటాను. ఇప్పుడైనా కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తారా? హెడ్ఏక్ వస్తుంది బాబాయ్. పబ్బుకి వెళ్ళి చిల్డ్ బీర్ తాగితే తప్ప తగ్గదు. అలాగే బాబు. మరి మీ సంగతి ఏంటి వైష్ణవ్? నేను కూడా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను బాబాయ్. నాకు కూడా తలనొప్పిగా ఉంది. మీ తలనొప్పికి మందు నా దగ్గర ఉంది. వెళ్ళి మీ తలనొప్పి తగ్గించుకోండి. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్. మీ తలనొప్పే నా పెట్టుబడి, మీ వ్యసనాలే నా రాబడి. ఏదో ఒకటి చేసి ఆ వసుంధర్ని వెంటనే ఇంటికి పంపించేయాలి. లేదంటే నా తల బొప్పి కడుతుంది. అమ్మా వసు, 5 రోజుల పెళ్లి గురించి చాలా చక్కగా చెప్పావమ్మా. అప్పట్లో నా పెళ్లి 5 రోజులు జరిగింది. కానీ అదంతా మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొస్తోంది. థ్యాంక్ యూ మేడం. మన ఆనంద్, వైష్ణవిల పెళ్లిళ్ళు కూడా 5 రోజులు జరిపించాలి. అలాగే మేడం. అవును, నువ్వు ఈ కాలపు అమ్మాయివి కదా. నీకు 5 రోజుల పెళ్లి గురించి ఎలా తెలుసు? మా వారికి తెలుసు మేడం. ఆయన కూడా ఒకప్పుడు ఈవెంట్ ఆర్గనైజర్. ఓహో. ఆయన నుంచి నేను తెలుసుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్తోనే 5 రోజుల పెళ్లి గురించి చెప్పాను.
ఇన్నాళ్లకు మన కంపెనీకి నీ రూపంలో కరెక్ట్ పర్సన్ దొరికింది. మిగతా స్టాఫ్ని నీకు పరిచయం చేస్తాను, రా. మ్. చేంజ్ చేసుకోండి. మీట్ మిసెస్ వసుంధర, అవర్ న్యూ మేనేజర్. అమ్మ వసుంధర, ఇలా రామ్మా. హలో ఎవ్రీబడి. ఇది మేనేజర్ ఏంటి? వీళ్ళు ఇక్కడున్నారేంటి? వీళ్ళు జాబ్ చేస్తుంది ఈ కంపెనీలోనేనా? వాసు, వీళ్లే మన స్టాఫ్. వీళ్లలో డ్రెస్ డిజైనర్స్, స్టేజ్ డెకరేటర్స్, క్యాటరింగ్ ఎక్స్పర్ట్స్, ఫ్లవరిస్టులు అందరూ ఉన్నారు. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తారు. మేడం, వాళ్ళు నా వాళ్ళంతా కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళే. అందరూ పెళ్లి కాని బ్యాచులర్సే. బ్యాచులర్స్ ని ఎందుకు అపాయింట్ చేసావు చలపతి? పెళ్లి కాని వాళ్ళైతే పెద్దగా బాధ్యతలు ఉండవు కదా వదినా. ఎక్కువసేపు పనిచేస్తారు, టైం వేస్ట్ చేయరు. అందుకే పెళ్లి కాని వాళ్ళకే జాబ్ అని కండిషన్ పెట్టి మరీ ఇంటర్వ్యూ చేసి తీసుకున్నాను. ఓహో, ఇందాక హారిక మెళ్ళలో తాళి వేసుకురాలేదు ఇందుకా? పెళ్ళైన వాళ్ళు సరిగా పనిచేయరని ఎవరు చెప్పారు నీకు? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి రూల్స్ పెట్టకో. ఈ బ్యాచ్ వరకే ఈ రూల్ వదినా. వాసు, ఈరోజు ఇంటికెళ్ళు. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. రే రాము, రాము, వసు మేడంని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పు. పర్వాలేదు మేడం, నేను ఆటోలో వెళ్తాను. నథింగ్ డూయింగ్. ఇకపై నువ్వు నేను చెప్పిందే చెయ్యాలి. నువ్వు కార్లో రావాలి. ప్రతిరోజు నీ కారు వస్తుంది, ఓకేనా? ఓకే మేడం. రాము, మేడం బ్యాగ్ లోపలుంది, వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. ఈ వసు ఏకు మేకవక ముందే ఫైర్ చేసి పంపించేయాలి. చలపతి, వదినా, మిగతా స్టాఫ్ ని కూడా పంపించు. రేపు ఎర్లీగా రమ్మని చెప్పు. అలాగే వదినా. ఏమయ్యా ఇలారా.
దారికి అడ్డంగా మొక్కలు పెట్టావేంటి? పనికి కొత్త? తీసి పక్కన పెట్టు. హే డ్రైవర్, ఈ మేడం గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని పెద్ద మేడం చెప్పారు. డ్రైవర్, కార్ వెనక్కి పోని.